హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ఉమెన్స్ ఎంపవర్. అదేవిధంగా నిరుపేదల ఆశలు ఏవైతే ఉంటాయో నెరవేర్చడానికి ఎన్ఐఎఫ్డి సంస్థ కృషి చేస్తూ ఉంది. వాళ్ళకి ఫ్యాషన్ డిజైన్ సంబంధించిన కోర్సులు కూడా స్కాలర్షిప్ అందిస్తూ మరి కోర్సులు అయితే ఇస్తూ ఉన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మనతో రాము యాదవ్ గారు అయితే ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం. అన్న, ఎందుకు స్కాలర్షిప్ ఇచ్చి మరి వాళ్ళకి ప్రోత్సహించాలి అనిపించింది, ఎందుకొరకు? ఫ్యాషన్ ప్రపంచంలో, ఈ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు ఆర్థికంగా సాధికారత సంపాదించాలంటే ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్గా మనం చూడవచ్చు. ఎందుకంటే ఈరోజు ఐటీ సెక్టర్ కావచ్చు, మేనేజ్మెంట్ సెక్టర్ కావచ్చు, లేదా టెక్నికల్ అదర్ సెక్టర్స్ ఏదైనా కావచ్చు, ఉద్యోగాలు చాలా తక్కువ. ఇలా ఒకే ఒక స్కోప్ ఉండే మనకు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇండియాలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉందని ఒక పర్సెప్షన్లో ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో ఆ ఉద్యోగాలు కూడా ఈరోజు ద పర్సంటేజ్ తగ్గింది. అంటే 100 మంది ఉద్యోగాలు చేయాల్సిన ప్లేస్లో 10 మంది మాత్రమే ఈరోజు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అంటే ఇండియా ఆర్థికంగా బలపడాలంటే ప్రపంచ దేశంలో 60% యువశక్తి కలిగిన ఈ దేశంలో యువత మొత్తం ఉద్యోగం, అది ఉపాధి వైపు ప్రయాణం చేయకపోతే ఆర్థిక వ్యవస్థ మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. యాజ్ పార్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎన్ఐఎఫ్డి బీయింగ్ ఏ మేనేజ్మెంట్, నేను స్వయంగా ప్రభుత్వ ఉద్యోగిని. ఈ ఉద్యోగం చేస్తున్న క్రమంలో మనము నేషనల్ వొకేషనల్ ట్రైనింగ్ అనే సెంట్రల్ గవర్నమెంట్ శిక్షణ కేంద్రాలలో మనం శిక్షణ పొందినప్పుడు ఫ్యాషన్ వైపు చాలా ఉద్యోగాలు ఉన్నాయని ఒక క్లారిటీకి వచ్చాం. దాంతోపాటు ఎక్స్పర్ట్స్ని కలవడంతో అసలు ఫ్యాషన్ అనే ఒక పర్సెప్షన్, ఒక మోడలింగ్ లేదా వెస్ట్రన్ కల్చర్ అనే కాన్సెప్ట్ నుంచి ఫ్యాషన్ ఈజ్ అ కెరియర్ అనేది మేము నోటీస్ చేయడంతో, అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన తర్వాత మల్టీ డైమెన్షనల్ కెరియర్ ఉంది. కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఎక్స్పోర్టు, ఇంపోర్టు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అండ్ ప్రైవేట్ సెక్టరే కాకుండా కేంద్ర ప్రభుత్వం గత 2023 మార్చిలో ప్రకటించిన తెలంగాణకు మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా ప్రత్యక్షంగా 60,000 ఉద్యోగాలు, పరోక్షంగా 1,20,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ కింద చాలా ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ ఉద్యోగం, అంటే ఒక ప్రభుత్వ టీచర్ కావాలంటే కనీస అర్హత డిగ్రీ మరియు బిఎడ్ టెట్ క్వాలిఫై అయ్యి ప్రిలిమినరీస్ మెయిన్స్ రాస్తే కూడా టీచర్ ఉద్యోగం వచ్చే పరిస్థితి. ఎందుకంటే జిల్లాకు ఒక 8 ఉద్యోగాలలో బీసీఏ, బీసీడి, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో చూస్తే 8 ఉద్యోగాలలో కొన్ని లక్షల మంది, వేల మంది కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్ కాకుండా, కాంపిటీషన్ లేకుండా 10th తర్వాత కేవలం 2 సంవత్సరాలు వొకేషనల్ కోర్స్ చేయడంతో వాళ్ళు క్రాఫ్ట్ టీచర్ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా ఇవాళ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ ఫ్యాషన్ డిజైనర్స్ అనే ఒక పేరు మనము ముంబై, హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇది ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఒక సెక్షన్గా మనం చూడడం జరిగింది. కానీ ఈరోజు ఇలా గ్రామీణ ప్రాంతం వరకు కూడా ఫ్యాషన్ ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆర్థిక స్తోమత సంబంధం లేకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రీజన్, రిలీజియన్ సంబంధం లేకుండా వేడుక చాలా ఘనంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి దాంట్లో మొదటి ప్రాధాన్యత వస్త్రధారణం, అదేవిధంగా యాక్సెసరీస్, జ్యువెలరీలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంది. సో ఇవన్నీ ఏమవుతుందంటే, సో పోస్ట్ వెడ్డింగ్ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేది ఒక కల్చరు ఒకప్పుడు ఒక ఉన్నత వర్గాలలో చూసిన కల్చర్ని ఈరోజు గ్రామీణ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం. ఫ్యాషన్ అంటే ఒక వెస్టర్న్ స్టైల్, లివింగ్ స్టాండర్డ్, వెస్టర్న్ కల్చర్ అనే ఒక అపోహలో ఉన్న పేరెంట్స్కి ఫ్యాషన్ అనేది ఈరోజు అదే చెప్తున్నాం. పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ తోటి గ్రామీణ ప్రాంతంలో వెడ్డింగ్ షూట్స్ కావచ్చు, లేకపోతే కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేయాలంటే ఎలాంటి యూనిఫామ్స్ ఉండాలి, ఎలాంటి చిన్న చిన్న ఈవెంట్స్లో ఎలాంటి కాస్ట్యూమ్ స్టైల్ ఉండాలి, ఇలా గ్రామీణ ప్రాంతంలో కాదు హైదరాబాద్లో కూడా మనం బతకాలంటే ఎలాంటి లివింగ్ స్టాండర్డ్స్ అనేది ఇంపార్టెంట్ అనేది ఫ్యాషన్. అదే ఏదైతే మీరు చెప్పినట్టు విదేశీ సంస్కృతిని మనము భారతదేశంలో రాణించొద్దు అనేది కల్చర్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా వెస్టర్న్లో ఫ్యాషన్ అంటే ఓన్లీ వెస్టర్న్ కల్చర్ కాదు. ఫ్యాషన్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ వెస్టర్న్. ఫ్యాషన్ ఈజ్ అ పాస్ట్, ఫ్యాషన్ ఈజ్ అ ప్రజెంట్, ఫ్యాషన్ ఈజ్ అ ఫ్యూచర్. సో ఈరోజు సాంప్రదాయ దుస్తుల్లో కూడా చాలా అలంకరణ చేస్తూ ఉన్నాం. బంగారు ఆభరణాలలో కూడా డిజైనింగ్ అంటే ఓన్లీ క్లాత్ డిజైనింగ్ కాదు, మనం వేసుకున్న ప్రతి వస్తువు, అలంకరించే ప్రతి వస్తువు డిజైనింగ్లో భాగమే. కాబట్టి
ఫ్యాషన్ ఇప్పుడు సినీ రంగంలో ఒక సినిమా పాస్ అవ్వాలంటే ఒక ఫీమేల్ యాక్టర్ ఎంత ఇంపార్టెంటో అన్నిటికన్నా ముఖ్యమైనది డైరెక్టర్ అంతే ఇంపార్టెంట్. అంటే ప్రపంచాన్ని అందంగా చూపించే శక్తి ఒక డిజైనర్కి ఉంటుంది. కాబట్టి ఫ్యాషన్ డిజైనర్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. కాబట్టి యంగ్స్టర్స్కి ఫ్యాషన్ ఈజ్ అ గుడ్ ప్లాట్ఫామ్. ఎన్ఐఎఫ్డిలో స్కాలర్షిప్ పొందాలంటే ఏం అర్హత ఉండాలి? వాళ్ళు ఎలా ప్రోత్సహించాలి? అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? 10th అయిపోయి, ఇంటర్ అయిపోయి, డిగ్రీ అయిపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, పీజీ అయిపోయిన తర్వాత కూడా ఫ్యాషన్ని కెరియర్గా ఎంచుకోవాలనుకున్న వాళ్ళు, ఏదో ఫ్యాషన్ డిజైనింగ్ చేరితే మంచి అవకాశాలు ఉంటాయన్న ఆలోచనే కాకుండా ఒక మంచి దృఢ సంకల్పం, నిరంతరం ఒక కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి, నేను ఏదో సాధించాలని ఒక సంకల్పం ఉన్న వారికి ఖచ్చితంగా ఫ్యాషన్ డిజైనింగ్ ఇది ఒక మంచి రంగంగా నేను భావిస్తూ ఉన్నాను. మీరు ఎవరైతే ఫ్యాషన్ డిజైనింగ్ చేరాలనుకున్నారో ఈ స్కాలర్షిప్ మే 2025 తారీఖున జరగబోయే ఈ పరీక్షకు 22 మే వరకు వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని 10th ఇంటర్ డిగ్రీ పాస్ కానీ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా వాళ్ళ అర్హతలను బట్టి డిప్లొమో, డిగ్రీ, పీజీ డిప్లొమో, అదేవిధంగా సర్టిఫికేట్ కోర్సులను కూడా మనము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కోర్సుల్లో మీ అర్హతను బట్టి మా కౌన్సిలర్లు మీకు క్లియర్గా, డీటెయిల్గా ఎలాంటి కోర్సు చేరవచ్చు, మీ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ప్రాపర్గా గైడెన్స్ ఇస్తారు. దాన్ని బట్టి వాళ్ళు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. ఎలా అనిపిస్తుంది ఇన్‌స్టిట్యూట్‌లో మీరు ఫ్యాషన్ డిజైనర్‌గా అవ్వాలని అనుకున్నారా? లేకపోతే మీ డ్రీమ్ ఏంటి? అసలు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? సో ఇక్కడికి నేను రావాల్సిన కారణం ఏంటిదంటే మోస్ట్లీ ఎక్కడ చూసినా ఉమెన్స్ ఉంటారు, ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుంది ఇక్కడ. సో అది మేజర్ థింగ్ నేను ఇది సెలెక్ట్ చేసుకోవడం గల కారణం. అండ్ ఆల్సో మా సార్ యొక్క మోటో ఏంటి అంటే దట్ ఉమెన్ ఎంకరేజ్ చేయడం, లైక్ అందరికీ ఈ కోర్స్ రావాలి అని అనుకోవడం, అది నాకు చాలా నచ్చి నేను ఇందులోకి వచ్చాను. ఎక్కడి నుండి వచ్చారంటే ప్రజెంట్ మీరు ఎక్కడ స్టే చేస్తారు? సో నేను వచ్చేసి మంచిర్యాల డిస్టిక్ మందమరి మండలం నుంచి వచ్చాను. ఇట్లా స్కాలర్షిప్ కూడా ఇస్తూ ఉన్నారంట. అంటే ఎలా బేస్ చేసుకొని ఇస్తూ ఉన్నారు? మీరు ఇంకా మీ ఫ్రెండ్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? స్కాలర్షిప్ ఎలా ఉంటుందంటే, సో ఒక డే అన్నది అనౌన్స్మెంట్ చేశారు. ఆ డే వచ్చేసి ఫ్రెషర్స్ అందరూ వచ్చేసి వాళ్ళకు తెలిసిన నాలెడ్జ్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, దట్ టు చూసింగ్ ఓన్లీ. దాని స్కోర్ బట్టి మనకు డిస్కౌంట్ అన్నది ఉంటుంది. అంటే ఎగ్జామ్ రాయడానికి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? ఏం పాస్ అయి ఉండాలి? సో 10th పాస్ అయితే చాలు. 10th పాస్ అయితే మీరు ఇంటర్ తీసుకోవచ్చు, సీజీటీ కూడా ఉంది. అండ్ సీజీటీ ఇంటర్ అయిపోయిన వాళ్ళు డిప్లొమా ఆర్ ఎల్స్ డిగ్రీ కూడా తీసుకోవచ్చు. ఫీజులు ఎలా ఉంటాయి మన అక్కడ? సో ఫీజెస్ వచ్చేసి పీజీ డిప్లొమా అండ్ బీఎస్సీ వాళ్ళకైతే, డిగ్రీ బీఎస్సీ వాళ్ళకైతే 1,30,000 ఉంది. డిప్లొమా వాళ్ళకైతే 1,10,000 ఉంది ఇప్పుడు అంటే ప్రజెంట్. మీ ఫ్రెండ్స్కి చెప్పాలంటే, అంటే చూసే వాళ్ళకి కానీ మీ లేడీస్కి చెప్పాలంటే ఏం చెప్తారు? సో మోస్ట్లీ నేను ఇది ఎందుకు అందరికీ రిఫర్ చేశానంటే, దీంట్లో థియరీ కన్నా ఎక్కువ ప్రాక్టికల్ చాలా బాగుంటుంది. థియరీ కన్నా ఎక్కువ ప్రాక్టికల్ కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకైతే ఇది ది బెస్ట్. ఎందుకంటే ప్రాక్టికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మా ఫీల్డ్లో.